సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఒక వ్యక్తికి అతని కుటుంబంలోని భార్య బిడ్డలే ప్రపంచం. భార్య సంతోషం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం ఈ ప్రపంచంతో పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ పోరాటంలో ఎన్ని కష్టాలు అనిపించినా లెక్క చేయకుండా తాను కళ్ళు కన్నా అందమైన ప్రపంచం కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. అటువంటిది ఒక వ్యక్తి తన కంటికి రెప్పలా కాపాడుకున్న కుటుంబాన్ని కాటికి పంపడానికి సాహసం చేశాడంటే మానసికంగా ఎంతలా కృంగిపోతాడో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, అప్పులు వాళ్ళు వేధింపులు భరించలేక అపం శుభం తెలియని ఇద్దరు చిన్నారులకు భార్యకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది. చావే పరిష్కారం అనుకుంటే ఈ భూ ప్రపంచంలో ఎవ్వరూ వ్యాపారం చేయరు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కోసం అన్వేషించాలి. కానీ నిన్ను నమ్ముకొని వచ్చిన భార్యను, నీ కడుపులో పుట్టిన బిడ్డల జీవితాలను ఆర్పివేసే అధికారం ఎవ్వడికీ లేదు. మీ నష్టాలు ఆత్మహత్యకు దారితీసే వరకు తీసుకురాకుండా చూడండి. అర్థమైందా? ముందు జాగ్రత్తగా మేల్కొని మీ కుటుంబాన్ని కాపాడుకోండి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ గదిలో 4 కుటుంబ సభ్యుల బలవన్మరణం స్థానికంగా కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్నర్ల మధ్య గొడవతో తీవ్ర వేధింపుల దాడులకు గురైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 37 సంవత్సరాల సూర్యప్రకాష్ భార్య అక్షయ, 13 సంవత్సరాల కూతురు ప్రత్యూష, 10 సంవత్సరాల కొడుకు అద్వైంతులకు విషమిచ్చి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యప్రకాష్ కుటుంబం బతుకుదెరువు కోసం 40 ఏళ్ల క్రితం నిజామాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్ళింది. అక్కడే ఐరన్ హార్డ్వేర్ షాప్, పెట్రోల్ బంక్ నిర్వహించారు. 6 ఏళ్ల క్రితం పెట్రోల్ బంక్ ను అమ్మేసి హైదరాబాద్ కి మకాం మార్చారు. హైదరాబాద్ లో 4 పార్ట్నర్స్ తో కలిసి సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో పార్ట్నర్స్ తో విభేదాలు వచ్చి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో 17 రోజుల క్రితం సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వచ్చి ప్రముఖ హోటల్లో ఉంటున్నారు. హోటల్ సిబ్బంది శనివారం మధ్యాహ్నం తలుపులు తట్టగా స్పందించకపోవడంతో నిద్రపోయారని భావించారు. రాత్రి వేళ సిబ్బంది రూమ్కు వెళ్లగా గడియ వేసుకొని ఉండడంతో అటువైపు వెళ్లలేదు. ఆదివారం ఉదయం కూడా రూమ్ క్లీనింగ్ కోసం డోర్ తట్టడంతో ఎంతకు లోపలున్నవారు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిపించారు. గది లోపల సూర్యప్రకాష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆయన భార్య, 2 పిల్లలు బెడ్పై వికృత జీవులుగా కనిపించారు. సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులకు ముందుగా కేక్లో విషం కలిపి తినిపించి వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఉరివేసుకున్నట్లు గదిలో దొరికిన ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల మృతదేహాలను సక్రమంగా బెడ్ పైన పడుకోబెట్టిన సూర్యప్రకాష్ భార్య చున్నీతో ఉరివేసుకున్నాడు. గదిలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది చెప్తాం, అది ఉన్నాయి చెప్తాం. వాళ్ళ ఇంట్లో వచ్చినాక అది చెప్తాం. ఇప్పుడు అన్నీ డీటెయిల్ చెప్తా. వాళ్ళ ఇంట్లో వస్తారు, రాగానే వాళ్ళ సమక్షంలో చూసిన తర్వాత
సూర్యప్రకాష్ ఈయన పేరు. ఈయన గత 4వ తారీఖు నాడు ఈ హోటల్లో వచ్చి ఇక్కడ బస చేయడం జరిగింది. ఫ్యామిలీ యుక్తంగా ఇక్కడ బస చేశాడు. ఇక్కడ బస చేస్తూ ఆయన బంధువుల ఇండ్లలో తింటూ ఇక్కడ ఉన్నాడు. నిన్న సాయంత్రం దాదాపు 8-9 మధ్యన తాను తన భార్య, తర్వాత తన కూతురు, తన బిడ్డ, కొడుకు మొత్తం 4 కలిసి నిన్న ఆ కొడుకులకు ఫస్ట్ పిల్లలకు విషయం ఇచ్చి, తర్వాత వాళ్ళ భార్యకు విషయం ఇచ్చి, ఈయన కూడా హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ హోటల్ కపిలా హోటల్ రూమ్లో. దీనిపై ఆయన ఒక సూసైడ్ నోట్ కూడా రాసుకోవడం జరిగింది. ఈ సూసైడ్ నోట్లో ఏంటంటే ఆయన గత కొంతకాలంగా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్టు, ఆ బిజినెస్లో కొంతమంది పార్ట్నర్లు ఈయనని వేధించడం వల్ల, కొంతమంది పార్ట్నర్లు అప్పుల కొరకని మా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి ఈయనని వేధించడం వల్ల వారికి కూడా కొంత వీళ్ళ ప్రాపర్టీలు కొన్ని రాయించి ఇది చేసినా కూడా వాళ్ళు తృప్తి చెందకుండా ఈయనని మనకు వచ్చే జీతానికి సరిపడా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అంతేకాని ఆకాశానికి నిచ్చెన వేస్తే 4 మెట్లు ఎక్కాక జారిపడడం ఖాయం. చేసే పని బిల్ కలెక్టర్ అయితే జీవితం జిల్లా కలెక్టర్ లాగా కావాలంటే కుదరదు. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. లేదంటే అందమైన జీవితం కావాలంటే దానికి కావాల్సిన కృషి చేయాలి. అంతేకాని నమ్మకంతో ఏటీఎంలో క్యాష్ లోడర్గా బాధ్యతలు అప్పగిస్తే నమ్మకాన్ని ఒమ్ము చేసి 10 లక్షలు కాజేశాడు ఈ కేటుగాడు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మరో 3 జాదుగాలతో జతకట్టి ఏకంగా ఏటీఎంలపై పెట్రోల్ పోసి నిప్పట్టించాడు. ఒక్క వ్యక్తికి ఇంత తెలివితేటలుంటే ఈ వ్యవస్థనే నడుపుతున్న పోలీసులకు ఇంకెంత తెలివి ఉంటుందో రాఘవేంద్ర అర్థం చేసుకోలేకపోయారు. చివరకు పాపం పండాక తప్పలేదు, పోలీసులకు చిక్కక తప్పలేదు. యువత ఈజీ మనీ కోసం వేసే మాస్టర్ ప్లాన్ బదులు చేసే పనిపై శ్రద్ధ పెడితే కన్న కళ్ళను నిజం చేసుకోవచ్చు. అడ్డదారిలో వెళ్తే మీరు చేసే తప్పులకు పరిహారం ఎప్పటికైనా చెల్లించుకోక తప్పదని గుర్తుంచుకోండి. అనంతపురం నగరంలోని గడియార స్తంభం సమీపంలో ఈ నెల 13న తెల్లవారుజామున ఎస్బీఐ ఏటీఎం నగదు యంత్రాన్ని కాల్చిన ఘటనలో 3 నిందితులను 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం రాణినగర్కు చెందిన రాఘవేంద్ర సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఏటీఎంలలో క్యాష్ లోడర్గా పనిచేస్తున్నాడు. నగరంలో ఉన్న 19 ఏటీఎంలలో నగదును లోడ్ చేసేవాడు. ఇతను ఇటీవలే రాణినగర్లో ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. ఇందుకు పలువురి వద్ద అప్పు చేశాడు. సులువుగా వాటిని తీర్చడానికి వ్యూహ రచన చేశాడు. తాను పనిచేస్తున్న కంపెనీకి మోసం చేయాలని భావించి ఏటీఎంలలో నగదు లోడ్ చేసే క్రమంలో డబ్బు కాజేయాలని పథకం రచించాడు. ఈ నెల 8న గడియార స్తంభం సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలలో నగదును లోడ్ చేసేటప్పుడు 40 లక్షల్లో 10 లక్షలు కాజేశాడు. కొన్ని రోజుల పాటు ఏమీ తెలియనట్లు నటించాడు. ఈ నెల 15 తర్వాత క్యాష్ ఆడిట్ చేస్తారని కంపెనీ ద్వారా సమాచారం అందింది. దీంతో తాను డబ్బు కాజేసిన వ్యవహారం బయటపడుతుందన్న భయంతో మరో పథకం పన్నాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్న తిమ్మయ్య, ప్రభాకర్, గుజ్జల గౌడ్లను చేరదీసి ఈ నెల 13న ఏటీఎంలలో పెట్రోల్ పోసి కాల్చడానికి పురమాయించాడు. వారు పెట్రోల్ను క్యాష్ మిషన్పై పోసి నిప్పు పెట్టి ఉడాయించారు. స్టేట్ బ్యాంక్ ఏటీఎం మంగరాజు 2 టౌన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరూ తెలిసిన విషయమే, ఆగస్టు 13వ రాత్రి తెల్లవారుజామున మన అనంతపురం టౌన్లోని టవర్ క్లాక్ దగ్గర ఉండే ఒక ఎస్బీఐ ఏటీఎం కాల్చబడింది కొంతమంది దుండగుల చేత. అది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 2 AM ఆ ప్రాంతం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీసులు తర్వాత ఫైర్ సర్వీస్ వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది. ఈ సంఘటనను జిల్లా ఎస్పీ గారు డాక్టర్ బకీరప్ప కాగిల ఐపీఎస్ గారు సీరియస్ తీసుకొని ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నా యొక్క ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ శివరాముడు, తర్వాత ఎస్ఐ రాంప్రసాద్, అదేవిధంగా జయపాల్ రెడ్డి, కొంతమంది సిబ్బంది కలిసి ఒక స్పెషల్ టీంను చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఏటీఎం కాబట్టి దీంట్లో పబ్లిక్ మనీ ఉంటుంది కాబట్టి ఒక ఇంపార్టెంట్ తీసుకుని ఎస్పీ గారు ఎటువైనా ఛేదించాలని చెప్పి చేయడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తులో మాకు వచ్చిన క్లూస్ను బట్టి, టెక్నికల్గా సీసీ ఫుటేజ్ని బట్టి అన్ని వివరాలు సేకరించిన తర్వాత
ఈరోజు దీనికి సంబంధించి 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు రాఘవేంద్ర, ప్రభాకర్, గుజ్జరగౌడ. ఈ దీంట్లో మెయిన్ కల్ప్రిట్ వచ్చేసి రాఘవేంద్ర. ఇతని ఏజ్ 31 ఇయర్స్. ఇతను గాంధీనగర్. యాక్చువల్గా ఇతను ఎంఏబీ చదువుకున్నాడు. దాదాపు 2013 నుంచి కూడా ఈ ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేస్తారు కదా, లోడర్ అంటారు, అందులో పనిచేసేవాడు. డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ ఓవర్ చేశాడు. అంతేకాకుండా కొన్ని అప్పులు కూడా చేసుకున్నాడు. అవన్నీ కూడా ఇతనికి మనసులో వచ్చేసి ఒక దుర్బుద్ధి మొదలైంది. ఈ ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసేటప్పుడు పూర్తిగా మొత్తం దాన్ని లోడ్ చేయకుండా కొద్దిగా అమౌంట్ దాచిపెట్టుకొని దాన్ని డైవర్ట్ చేయాలని చూశాడు. అందులో భాగంగానే ఇతను ఎవరు, రాఘవేంద్ర వాళ్ళ ఫ్రెండ్ ప్రభాకర్ వచ్చేసి ఈ రాఘవేంద్ర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేస్తున్నాడు, ఎస్వి థియేటర్ ఆపోజిట్. ఆ దాంట్లో పనిచేస్తాడు. ఆ అబ్బాయి తర్వాత చంద్రనగర్ గుజ్జరగౌడ, ఈ 3 కలిసి కుట్ర పని ఏం చేశారంటే ఆగస్ట్ 8న యాక్చువల్గా ఈ ఏటీఎంలో ఈ లోడర్స్ రాఘవేంద్ర తర్వాత రాజు అని ఇద్దరు లోడర్స్ వాళ్ళు ఏటీఎంలో ఒక 60 lakhs అమౌంట్ లోడ్ చేయాలి, బ్యాంక్ నుంచి తీసుకున్న అమౌంట్. ఇతను ఏం చేశాడంటే రాఘవేంద్ర ఆల్రెడీ ఫ్రీ ప్లాన్గా పెట్టుకొని ఈ రాజుని పక్క పంపించి నువ్వు ఆ పక్క ఏటీఎంలో చూడుకొని చెప్పేసి ఏటీఎం అమౌంట్ లోడ్ చేసినట్టు నటించి కొద్దిగా మాత్రం లోడ్ చేసి 10,11,000 ఇతను తీసి పెట్టుకొని అతను పర్సనల్ ఖర్చు వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత అతని ఉద్దేశం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఆ ఏటీఎంలో అంటే ముఖ్యంగా 13, 14, 15 3 రోజులు హాలిడేస్ ఉంటాయి. 13వ తేదీ రాత్రి దాన్ని డ్యామేజ్ చేసి కాల్ చేస్తే దాంట్లో ఉన్న మనీ కూడా కాలిపోతుంది, ఎవరికి తెలియదు నేను తీసుకున్న డబ్బు అని చెప్పేసి ఆ విధంగా మేనేజ్ చేయాలని చూశాడు. తర్వాత ఏమైంది, ఆడిటింగ్ చేస్తారు మామూలుగా ఈ ఏటీఎంలో పెట్టి డబ్బులు ఆడిటింగ్ చేస్తారు. ఈ ఆడిటింగ్ టీమ్స్ మిగతా జిల్లాలో చేస్తున్నారని ఇతనికి సమాచారం తెలిసింది. తెలియడంతో ఈ 13వ తేదీ ఈ కుట్ర పన్నాడు, మనం ఆడిటింగ్ చేస్తే బయటపడుతుందని చెప్పి అదొక ప్లాన్ అనమాట. ఆ విధంగా ముఖ్యంగా ప్లాన్ ఏమిటంటే ముందే చూపించాడు ప్రభాకర్ వీళ్ళకి ఈ విధంగా దీన్ని ఓపెన్ చేయాలా, దాంట్లో చిన్న హోల్ వస్తుంది, ఆ హోల్లో పెట్రోల్ పోసి కాల్చాడు అని చెప్పేసి ప్రభాకర్ చూపించాడు. దాని ప్రకారం 13వ తేదీ రాత్రి ఈ జీవన్ జ్యోతి హాస్పిటల్ దగ్గర ఉండే పెట్రోల్ బంక్లో 2 బాటిల్ పెట్రోల్ తీసుకొని నైట్ ఉంచుకొని సుమారు 1:30 ప్రాంతంలో అక్కడ నుంచి బైవాక్ ఇద్దరు బయలుదేరారు. ఎవరు, ప్రభాకర్ అండ్ గురంగౌడ ఇద్దరు బయలుదేరి ఏటీఎంలోకి వెళ్ళేసి దాంట్లో అనుకున్న ప్లాన్ ప్రకారం ముందు చూపించారు రాఘవేంద్ర. దాని ప్రకారం దాన్ని ఓపెన్ చేసి దాంట్లో పెట్రోల్ పోసి అందించేసి వాళ్ళు పారిపోయారు. కెమెరాస్ కూడా ఉండే అది కట్ చేయమని చెప్పాడు ఇతను రాఘవేంద్ర. వీళ్ళు ట్రై చేశారు, వీళ్ళకి హైట్ తక్కువ ఉంటే అది చేయలేకపోయారు. కాబట్టి మేము టెక్నికల్గా సీసీ ఫుటేజ్ దొరికింది మాకు, ముఖ్యంగా వీళ్ళు అది అంటించేటప్పుడు. తర్వాత ఎన్ రూట్లో కూడా మనకు సీసీ ఫుటేజ్ దొరికింది. అదేవిధంగా పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసుకున్న విషయం కూడా మనకు సీసీ ఫుటేజ్ ఉంది. ఇవన్నీ కూడా మనం టెక్నికల్గా తర్వాత మనకున్న సమాచారం మేరకు వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి ముద్దాయి రాఘవేంద్ర మెయిన్ అతనే, ఎందుకంటే అతనే డబ్బు వాడుతుంది మొత్తం. వీళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇద్దరికి. కూర్చున్న కొమ్మనే నరికిన చందంగా వ్యవహరించాడు ప్రబుద్ధుడు. చేసిన పనికి ఇచ్చిన జీతంతో సరిపెట్టుకోలేకపోయాడు. అదును కోసం ఎదురు చూసి తిన్న ఇంటికే కన్నం వేశాడు. పని చేస్తున్న షాపులో 3.5 లక్షల విలువ చేసే కెమెరాలు, డ్రోన్లు దొంగలించాడు, దొంగతనం చేశాడు. బట్ దొంగిలించిన సొత్తును అమ్మలేక తాను వేసిన వల్ల తానే చిక్కున్నాడు. మనిషికి ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. మనకున్న తెలివితేటలతో ఎక్కువగా సంపాదించే మార్గం అన్వేషిస్తే తప్పలేదు. అంతేగాని అతి తెలివి ప్రదర్శిస్తే ఉన్న ఉద్యోగానికి మోసం వస్తుంది. మీ మెదడులో వచ్చిన ఒక చెడు ఆలోచన మొత్తం మీ జీవితానికి ఓ పెద్ద మచ్చ అవుతుంది. తర్వాత మీరు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఈ జీవితం సరిపోదు. విశాఖ నగరంలో పలు కేసులను పోలీసులు ఛేదించారు. ద్వారకా పిఎస్ కేసులో కెమెరా షాప్లో చోరీ కేసులతో పాటు గాజువాక బంగారం షాప్లో చోరీ కేసులో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అశోక్ అనే షాప్లో పనిచేసే ఉద్యోగిని అరెస్టు చేసి 3.5 లక్షల విలువ చేసే కెమెరాలు, డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక బంగారం షాప్లో చోరీ కేసులో శ్యామల, అంకయ్య అనే వ్యక్తులను అరెస్టు చేసి 3.7 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నామని డీసీపీ నాగన్న తెలిపారు. క్రైమ్ నెంబర్ 749 ఆఫ్ 20 సెక్షన్ 420 and 380 IPC. ఇది గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. గాజువాక GRT జ్యువెలర్స్లో ఈ ముద్దాయి బంగారు శ్యామల
అండ్ మద్దిరాల అంకయ్య వీళ్ళిద్దరూ మామూలుగా పెద్ద మనుషుల మాదిరి కొనుక్కునే మాదిరి కలిసి వెళ్ళిపోయి లోపల మన షాప్లో గోల్డ్ షాప్లో కూర్చొని అవి ఇవి చూస్తున్నట్టు నటిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డూప్లికేట్ చైన్స్ని అక్కడ పెట్టి ఒరిజినల్ చైన్స్ని తీసుకొని దొంగతనం చేస్తారు అన్నమాట. అట్లా వీళ్ళు గాజువాక జిఆర్టీలో ప్లస్ ఖజానా జ్యువెలర్స్లో కూడా రెండు గోల్డ్ చైన్స్ థెఫ్ట్ చేశారు. కాస్ట్ వచ్చేసి 1.35 గ్రాములు, వాల్యూ వచ్చేసి 3,75,000. నెక్స్ట్ పెందుర్తి పోలీస్ స్టేషన్లో 472/22 అండర్ సెక్షన్ 438 IPC. దీంట్లో జువెనైల్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు జాయ్ రైడర్స్ మాదిరి, వీళ్ళకి జలసాలకు అలవాటుపడి ఇవన్నీ ఎట్లా అనేది ఆ జలసాలకు కావాల్సిన డబ్బు సమకూరాలంటే ఎట్లా అనేసి యూట్యూబ్ వీడియోస్లో మామూలుగా ఈ ఎట్లా దొంగతనం చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని దాన్ని నేర్చుకొని దాని విధంగా ఈ ఫిర్యాది ఇంటికి పోయేసి ఫిర్యాది ఢిల్లీ లాక్ చేసి ఢిల్లీకి వెళ్ళింటాడు. ఫిర్యాది ఇంటికి పోయేసి ఆ తాళం బ్రేక్ చేసి ఇంట్లో ఏమైనా డబ్బులు గిబ్బులు ఉంటే తీసుకుందామని పోతే లోపల ఏమీ ఉండదు. బట్ తాళం చెవులు ఆడ తగిలించి ఉంటాయి. ఆ తాళం చెవులు తీసుకొని ఈ కారు తీసుకొని వస్తున్నాగా మన పోలీసులు పట్టుకున్నారు. ఇది ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో విశాఖపట్నం. క్రైమ్ నెంబర్ 154/22 అండర్ సెక్షన్ 381 IPC. ఏదో మీ ముందున్నటువంటి ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజు ఉండే కెమెరాస్ ఇవన్నీ కూడా. ఈ ఉద్దాయి వచ్చేసి పెంట అశోక్ రెడ్డి అండ్ గుండు రాజశేఖర్. ఈ పెంట అశోక్ రెడ్డి అనేవాడు ఈ షాప్లో పనిచేస్తాడు. వీడు చెడు అలవాట్లకు బానిస అయిపోయి డబ్బులు కావాలి అంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక వస్తువును మాయం చేస్తూ దాన్ని వచ్చిన కస్టమర్లను ఐడెంటిఫై చేసి వాళ్ళు చూసిపోయిన తర్వాత ఇది మీకు అదే అంటే సరే మంచిదండి నేను మాట్లాడుతాను, తర్వాత మా సార్ చెప్పిన ఏదో వానికి మాటలు చెప్పి వాళ్ళకి అమ్మేస్తూ వచ్చాడు. ఒక ఫైనల్ డే తర్వాత చూసుకుంటే సామాన్లన్నీ తగ్గిపోతున్నాయి, ఏంటబ్బా అని వాళ్ళు వెరిఫై చేసుకొని చూస్తే ఈ దొంగతనం జరిగినట్టు తెలుసుకుంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మనోళ్ళు దాని ముద్దాయిని పట్టుకుంటే వానితో పాటు గుండు రాజశేఖర్ అని కూడా అసోసియేట్ వాడిని పట్టుకొని ఈ సామాన్లన్నీ ఇవన్నీ రికవర్ చేయాలి. వారిద్దరూ అన్యోన్య దంపతులు ఉన్నంతలో ప్రశాంత జీవితం గడుపుతున్నారు. 6 ఏళ్ల క్రితం పెళ్లి జరిగినా కూడా ఇప్పటి వరకు తమ సంసారంలో ఎటువంటి అరమరికలు లేకుండా సాగిపోతుంది. శుక్రవారం బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో ఇద్దరు ఆనందంగా బైక్పై వెళ్ళారు. బంధువులతో సరదాగా గడిపిన వాళ్ళు సాయంత్రం తమ ఇంటికి బయలుదేరారు. తెర ముందు మనకు కనిపిస్తున్న తిరుపతిరావు స్టోరీ ఇది. తెర వెనుక అతని జీవితంలో కూడా బాధాకరమైన మరో కోణం ఉంది. సజీవంగా ఇంట్లో ఉండాల్సిన వారు తెల్లవారేసరికి భార్యాభర్తలు పులివాగులో నిర్జీవంగా కనిపించారు. పెళ్లికి వెళ్లి వస్తున్న తిరుపతిరావు, కుసుమలు చెరువుల్లో దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? వారి జీవితంలో ప్రపంచానికి తెలియని మరో కోణం ఏంటి? పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండూరు మండలం గడ్డమడుగు గ్రామ శివార్లోని పులివాగులో దూకి భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మునగపాడు గ్రామానికి చెందిన తిరుపతిరావుకు విజయవాడకు చెందిన కుసుమతో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. తిరుపతిరావు గుంటుపల్లి గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం గొల్లపూడిలోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన తిరుపతిరావు, కుసుమలు సాయంత్రం సమయంలో మునగపాడు గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. రాత్రి 7 గంటల సమయంలో గడ్డమనుగు గ్రామ శివార్లోని పులివాగు వద్దకు చేరుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ద్విచక్ర వాహనాన్ని వంతెనపై ఉంచి భార్యాభర్తలు ఇద్దరు వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దంపతుల కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.